ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలి. సో జనరల్గా అయితే నేను ఈ కాఫీ మిషన్లో చేసుకుంటా ఉంటా. నా దగ్గర రెండు ఉన్నాయన్నమాట. ఒకటేమో కొంచెం ఫ్యాన్సీ కాఫీ మిషన్, ఇంకోటేమో డ్రిప్ కాఫీ. ఇవాళ లేట్గా లేచిన, సో లేజీ ఉన్నప్పుడు డ్రిప్ కాఫీ బెటర్ అనిపిస్తుంది. ఇవాళ సండే, టైం వచ్చేసి 10:50 అవుతుంది. సరదా అట్లా నేచర్లో తిరిగి చూద్దాం. సిటీకి గంట దూరంలో మౌంట్ ట్యామ్ అని చెప్పేసి, ఏమైందిరా అడు ఏందో లాక్ వేసుకొని లోపల కూర్చున్నాడు. సో సిటీకి గంట దూరంలో ఉంటుంది అనమాట మౌంట్ ట్యామ్ అని చెప్పేసి. అక్కడ 8:30కి అవుతుంది సన్సెట్ సాయంత్రం. సో అవన్నీ చూసుకుంటూ ఇవాళ వ్లాగ్ అనమాట. అండ్ అట్లనే దారిలో 2-3 బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ వెళ్దాం ఇవాళ. ఫస్ట్ అయితే ఇండియన్ స్టోర్లో ఒక చిన్న స్నాక్ స్టాప్. తెలుగు తమిళ పాటలు మిక్స్ పెట్టి కొడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ 10 minutesలో పెసిఫికా అనే ఒక బ్యూటిఫుల్ బీచ్ టౌన్కి వెళ్తాను. ఇప్పుడు నేను అక్కడ వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ టాకో బెల్ అని చెప్పేసి లొకేషన్ ఉంది, అక్కడికి వెళ్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎట్లా ఉందో. పార్కింగ్ అయితే మొత్తం ప్యాక్ అయిపోయింది ఇక్కడ. టాకో బెల్ కంటీనా చూడండి ఎంత బిజీగా ఉందో ఏరియా. వ్యూ చూడండి ఇక్కడ నుంచి. కొండకు ఆనుకొనే ఉన్నాయి ఇల్లు అన్నీ, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇక్కడ. చూపిస్తా లోపల ఎట్లా ఉందో చూడండి. మనకి మెన్యూలో ఈ రెస్టారెంట్లో ఏంటంటే ఈ టాకో బెల్లో లిక్కర్ కూడా అమ్ముతారు అనమాట, ఆల్కహాల్ కూడా అవైలబుల్ ఉంటుంది. డ్రింక్స్ ఇక్కడ ఆల్కహాల్ ఉంది చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ ఉన్నాయి, అన్నీ మాక్టైల్స్ లాగా అవైలబుల్ ఉంటాయి. వైట్ వైన్ అంట. నేనైతే కరోనా తీసుకుంటాను. ఇక్కడ ఏజ్ చూడండి, ఏజ్ కూడా అడుగుతుంది ఇక్కడ. ఆర్డర్ అయితే చేసేసిన, ఇప్పుడు బయట చూపిస్తా ఇవ్వండి లొకేషన్ ఎట్లా ఉంటుందో. ఇంకా లిటరల్గా బీచ్ కానుకొని బీచ్లోనే ఉంటుంది అనమాట. ప్యాటియో సీటింగ్ ఇదంతా. ఇక్కడేమో ఇట్లా, వెనకాలేమో వ్యూ చూడండి అక్కడ. సర్ఫర్స్ కూడా ఉన్నారు చాలా మంది. అక్కడేమో హైకింగ్ అనమాట. అక్కడ అసలు కూర్చోవడానికి సీటింగే లేదు. ఇది నా ఆర్డర్ అయితే. ఒకటి కరోనా బియర్, ఇది వచ్చేసి క్రంచ్ ర్యాప్ సుప్రీం,
ఇదేమో మెక్సికన్ పిజ్జా అనమాట, చిన్న చిన్న బైట్స్ ఇవి. అండ్ ఇదేమో టాకో, దీన్ని చలూపా అంటారు ఇక్కడ. నాకు తెలిసి వరల్డ్లో ఏ టాకో బెల్లో కూడా ఆల్కహాల్ అమ్మరనమాట, ఇక్కడే స్పెషల్ హైలైట్ అసలు. చాలా లైవ్లీగా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. వీకెండ్స్లో అయితే చాలామంది పిక్నిక్ వస్తారు. అండ్ మీరు అక్కడ చూసుకుంటే అది ఒక చిన్న మౌంటైన్లా ఉంటుంది, హైకింగ్ కూడా చేయొచ్చు అక్కడ. ఓవరాల్ ఒక ఫుల్ డే ప్రాపర్గా స్పెండ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. నేనైతే జస్ట్ లంచ్ కోసం ఆయన, బట్ సర్ఫర్స్ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. జనరల్గా అయితే నేను అసలు టాకో బెల్కి రాను, ఎందుకంటే ఇది లీస్ట్ అసలు. మనకి కాలిఫోర్నియాలో మెక్సికన్ ఫుడ్ ప్రాపర్ దొరుకుతుంది అనమాట. సో ఈ టాకో బెల్ అనేది మనకి మెక్డానల్డ్స్ లేకపోతే కేఎఫ్సీ ఉన్నాయి కదా, అట్లా చైన్ ఇది కూడా. బట్ ఇక్కడ లొకేషన్ ఇట్లా ఉంది కాబట్టి ఇక్కడ ట్రై చేయాలని చెప్పేసి నేను ఇక్కడ దాకా వచ్చిన. పిజ్జా అయితే చెండా ఉన్న దాంట్లో ఇదే హాట్ సాస్ అనమాట, దీని పేరు డయాబ్లో. ఈ సాస్ కూడా చాలా స్పైసీ ఉంది. ఇక్కడ ఏంటంటే బీచ్లో ఆల్కహాల్ అలా ఉండదు. సో ఏం చేసినా ఈ క్యాంటీనాలోనే, నాకు తెలుగు కూడా సరిగ్గా రావట్లేదు. చూడండి సర్ఫర్స్. ఇవాళ నాకు తెలిసి వాళ్ళకి పెద్ద గుడ్ డే ఏం కాదు. జనరల్గా ఎండ బాగుండి వేవ్స్ ఎక్కువ ఉంటే సర్ఫర్స్కి పర్ఫెక్ట్ డే అది. కొండపైకి కూడా హైక్ చేస్తారు చాలామంది, ఇందాక వచ్చేటప్పుడు చూపించిన కదా. ఇవి చూడండి ఫుడ్ కోసం తింటే సస్తరే. ఇక్కడ ఒకటి రెండు డాల్ఫిన్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి దూరం నుంచి జూమ్ చేసినప్పుడు. వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ కాదా నాకు తెలీదు, బట్ ఇదైతే బ్యూటిఫుల్, చాలా బాగుంది. సో ఇప్పుడైతే లెట్స్ గో టు మౌంట్ టామ్. ఇప్పుడైతే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దాటుతున్నాం మనం. ఇంకొక 1 hour ఉంది ఇక్కడ నుంచి. బ్రిడ్జ్ చూడండి మొత్తం ఫాగ్ లైట్లా పట్టేసిందో, అసలు ఏం కనిపించట్లేదు ముందు రోడ్డు. ఈ మౌంట్ టామ్కి వెళ్తుంటే దారిలో చిన్న టౌన్ చూడండి, ఫేర్ ఫ్యాక్స్ అంట దీని పేరు. నేను అసలు ఎప్పుడు వినలేదు దీని గురించి కూడా. అన్ని మౌంటైన్ కింద సిచ్యువేట్ అయిన చిన్న చిన్న టౌన్స్ లాగా అనిపిస్తాయి. చూడండి రోడ్లు చిన్నగా ఉన్నాయి, షాపులు చిన్నగా ఉన్నాయి. ఇక్కడ సైడ్ రాకపోతే అసలు ఇట్లాంటి ఒక ఏరియా ఉందని కూడా తెలియదు నాకు. ఫేర్ ఫ్యాక్స్ అంట దీని పేరు. రోడ్డు మీద ఏంద్రా బాబు.
బండి రోడ్డు ఉంటుంది, మలుపులు ఉంటుంది మొత్తం. ఈ మలుపులు ఉన్న రోడ్లలో కూడా ఇల్లులు ఉన్నాయి. అసలు ఎంత బ్యూటిఫుల్గా కట్టుకున్నారంటే ఇక వాళ్ళ పార్కింగ్ కూడా ఇంటి పైన చేసుకుంటారు అనమాట. నేను అట్లా ఇప్పుడు ఒక 10 years బ్యాక్ ఇండియాలో మనాలియో ఎక్కడికో వెళ్ళుండే నార్త్ సైడ్, అక్కడ కూడా అంతే. వాళ్ళ కార్ పార్కింగ్ వచ్చేసి ఇంటి పైన ఉంటుంది, రూఫ్ పైన. పార్కింగ్ కరెక్ట్ రోడ్ పక్కనే ఇరికిచ్చి పెట్టిన, కరెక్ట్ లేక్ ఆపోజిట్లో పార్క్ చేసినామంట. వ్యూ చూడండి, అంతా మౌంటైన్ లాగా ఉంది, పక్కనే లేక్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళాలి. సో స్టార్ట్ ఆఫ్ ఈ ట్రయల్ వచ్చేసి రౌండ్ ట్రిప్ మొత్తం 3 miles అనమాట. చూద్దాం ఎట్లయితుందో. ఇవాళ పొద్దున్న లేవని అనుకున్నా, నేచర్లోనే టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి, అందుకే ఈరోజు ఇట్లా ప్లాన్ చేసిన అనమాట. క్వైట్గా ఉంటుంది మంచిగా. కొంచెం నేను ఎక్కువ రిస్కీ ఉన్న ట్రయల్స్ ఏం చెయ్యా, నేను మోడరేట్ ఉన్న ట్రయల్స్ అయితేనే ప్లెజెంట్గా అట్లా ఎంజాయ్ చేయొచ్చు. వీక్లీ ఒకసారి ఇట్లాంటివి చేసినా సరే రిట్రీట్ లాగా చాలా బాగుంటుంది. కాలిఫోర్నియాలో వేరే స్టేట్స్ని ఎక్కువ తిరగలే కానీ, బట్ ఈ స్టేట్లో అయితే ఇట్లాంటి చాలా ఉంటాయి లొకేషన్స్ ఇట్లాంటివి. వారానికి ఒకసారి ఇట్లా నేచర్లోకి వెళ్ళిపోతే రిఫ్రెష్ ఫీల్ వస్తుంది. బ్రిడ్జ్ చూడండి ఎంత నేరో ఉందో. ఒకసారి ఒక మనిషి పడతాడు. మొత్తం చిన్న చిన్న వాటర్ స్ట్రీమ్స్ ఈ సౌండ్లు అయితే. ఇక్కడ చిన్న చిన్న బ్రిడ్జెస్ అయితే చాలా బాగున్నాయి. ఇండియానా జోన్స్ సెట్ లాగా. ఇది చూడండి ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో. చాలామంది హైకర్స్ ఇక్కడే రెస్ట్ తీసుకుంటున్నారు. రెస్ట్ తీసుకొని స్నాక్స్ అవి తింటారు. కొంచెం ఎనర్జీ రాగానే మళ్ళీ స్టార్ట్. చాలా బాగుంది ఇక్కడ. ఇంకా 0.2 miles ఉంది. ఇప్పటికీ 1.2 వచ్చినాం. ఇది మొత్తం 1.4 అనమాట. సో అప్ అండ్ డౌన్ వచ్చేసి 2.8. 2.8 అంటే మనకు అది నార్మల్ అనిపిస్తుంది, కానీ పైకి ఎక్కుతున్నాం కాబట్టి దానికి 2 hours పడుతుంది. ఏమొచ్చిందిరా దీనివల్ల అంటే ఏముండదు, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. ఏదో కొంచెం సేపు నేచర్లో తిరిగినాం కదా అన్నట్టు ఉంటుంది అంతే. ఒకటి ఏంటంటే ఈ ఏరియాలో దోమలు మనం బతుకుండగానే జంపు తింటాయి, అంత ఘోరంగా ఉన్నాయి దోమలు ఇక్కడ. రైట్, హైకింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2.5 hours హైక్ చేసిన నేను. ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అవుతుంది. ఇక్కడ ఇందాక మనం చూసిన చిన్న టౌన్ ఉంది కదా, ఫెయిర్ ఫ్యాక్స్ అని చెప్పేసి, ఇప్పుడు ఆ ఫెయిర్ ఫ్యాక్స్ దగ్గరికి వెళ్తున్నా. ఏదన్నా
మంచి డిన్నర్ ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి. వన్స్ డిన్నర్ అయిపోయిన తర్వాత 8:30కి మౌంట్ ట్యామ్ అనే లొకేషన్లో సన్సెట్ వ్యూ బాగుంటుందని చెప్పేసి అన్నారు. సో చూద్దాం అది ఎట్లుంటుందో. ఇది దీని టౌన్ సెంటర్, ఇది ఫెయిర్ ఫ్యాక్స్ టౌన్. దీనికి ట్రైన్ స్టేషన్ కూడా ఉన్నట్టుంది. స్మాల్ టౌన్ వైబ్స్ అయితే క్లియర్గా ఉన్నాయి ఇక్కడ. ఇదేదో బాగున్నట్టుంది, మెడిటరేనియన్. దాని పక్కనే థాయ్ ఫుడ్ కూడా ఉంది. దీని పక్కన ఇంకోటి ఏదో ఉన్నట్టు చూద్దాం. ఏదో సీ ఫుడ్ శాండ్విచెస్, కాక్టైల్స్. ఏదో సింపుల్గా బాగున్నట్టుంది, ఇక్కడ ట్రై చేద్దాం. ఈ ప్లేస్కి బ్యాక్ యార్డ్ కూడా ఉన్నట్టుంది, ప్యాటియో లాగా. ఓకే, ఇది వీళ్ళ మెన్యూ. ఆయిస్టర్స్, టాకోస్, ఫ్రైడ్ చికెన్. మా దగ్గర మాక్టైల్స్ కూడా ఉన్నట్టున్నాయి, కాక్టైల్స్ ఉన్నాయి. కొలాడా మొరాడా అని చెప్పేసి ఈ డ్రింక్ ఆర్డర్ చేసిన. చూడండి మెన్యూలో ఉంది. ఇది నాన్ ఆల్కహాలిక్ బెవరేజ్, ఫిగ్, కోకోనట్, లైమ్, ఆరెంజ్. దీని పేరు కొలాడా మొరాడా అంట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మన బటర్ లస్సీ ఉంటుంది కదా, దాంట్లో లెమన్ స్క్వీజెస్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. అంత వెరైటీ ఉంది, బట్ బాగుంది. వీళ్ళు ఒక్కొక్క డిష్ ఒక్కొక్కసారి తీసుకొస్తున్నారు. ఇంకా మెయిన్ డిష్ రాలే, అవి వచ్చే వరకు సైడ్ డిష్ అయిపోయేలా ఉంది. సో ఇది నేను ఆర్డర్ చేసింది, ఆ ఫ్రైస్. ఇవి వచ్చేసి డక్ బౌ బన్స్ అంట. దీంట్లో మీట్ మరి డక్ మీటో కాదో చూడాలి ఇప్పుడు టేస్ట్ చేసి. డక్ బౌ. టేస్ట్ అయితే చాలా వెరైటీగా ఉంది, బాగుంది కూడా. కాకపోతే జ్యూసీ ఉంది బాగా. ఇగో నేను ఇవి 2 ఆర్డర్ చేసిన. ఫస్ట్ టైం అది ఇక్కడ రావడం. సో ఈ మెన్యూ ఎట్లుంటో తెలీదు, ఇది నాకు ఎట్లా సరిపోదు. సో ఇప్పుడు ఫిష్ టాకోస్ ఆర్డర్ చేద్దామని చూస్తున్నాం. ఫిష్ టాకోస్ కూడా బాగుంటాయి చాలా. ఇది డక్కే ఆబ్వియస్గా. నేను డక్ అనేది జస్ట్ ఫ్లేవర్ కోసమేమో అనుకున్నా. టాకోస్ వచ్చేసినాయి చూడండి, మొత్తం చీజ్ అయితే గుమ్మరించారు దీని మీద. టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం. ఇది కూడా జనరల్గా టాకోస్లో డ్రై టాకోస్ ఉంటాయి, వెట్ టాకోస్ ఉంటాయి. అమ్మాయి ఇది సూపర్ ఉంటుంది, చాలా వేడిగా ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుంది. నేను రావడమే యావరేజ్ ఉంటుందేమో అనుకుని వచ్చిన ఈ రెస్టారెంట్ రావడమే, బట్ అన్ని టేస్ట్ బాగున్నాయి. డ్రింక్ అయితే అసలు హైలైటింగ్. ఓకే, ఏదో డిఫరెంట్గా ట్రై చేయాలని. కానీ ఇది క్లియర్గా అప్స్కేల్ వైట్ పర్సన్ రెస్టారెంట్ ఇది, బట్ టేస్ట్ మాత్రం ప్రతిదీ చాలా బాగుంది నేను ఆర్డర్ చేసిన దాంట్లో, ఇంక్లూడింగ్ డ్రింక్స్. సాయంత్రం అయ్యేసరికి క్వైట్ అయిపోయింది టౌన్. ఫెయిర్ ఫ్యాక్స్. ఓకే, డిన్నర్ అయిపోయింది. ఇప్పుడు ఈ టౌన్ వదిలేసి ఇప్పుడు నెక్స్ట్ సన్సెట్ వ్యూ చూడడానికి వెళ్తున్నా. చూద్దాం అది ఎట్లా ఉంటుందో. ఓకే, ఈ మౌంట్
టైంకి వెళ్తుంటే సన్సెట్ 9 AM ఇంకా సన్సెట్ ఏ టైం అయినా కానివ్వండి. ఇప్పుడు ఇవాళ అయితే 8:30కి ఉంది, ఇప్పుడు ఎంత 7:30 అవుతుంది. చెట్లు ఉన్నంతసేపు ఇంకా చీకటి పడిపోతుందేమో అనే ఫీలింగ్ వస్తుంది. బట్ అక్కడ చూడండి, కొంచెం చెట్ల నుంచి బయటికి రాగానే ఇంకా ఎండ ఫుల్ కొడుతుంది. అసలు ఈ రోడ్డు చూడండి ఎట్లా ఉందో. మీకు నేను డ్రైవింగ్ చేసిన చూపించలేకపోతున్నా. రైట్ సైడ్ అయితే క్లౌడ్స్ క్లియర్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆపి చూపిస్తా ఉన్నాడు. నాకు అక్కడ పుల్ ఓవర్ లేదేమో అనుకున్నా, ఇక్కడ దొరికింది. చూడండి ఇక్కడ నుంచి అసలు ఎట్లా ఉందో. చూడండి క్లౌడ్స్ అయ్యో. లిటరల్గా క్లౌడ్స్ పైకి డ్రైవ్ చేస్తున్నట్టే అనిపించింది ఇందాక. ఏందని రైట్ సైడ్ చూస్తే అంత బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ నేను ఫస్ట్ ఏమో ఓషన్ ఏమో అనుకున్నా. హైలైట్ అసలు. సో అది ఓవరాల్ ఇవాళ వ్లాగ్. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. హైకింగ్ కూడా చాలా నచ్చింది నాకు ఇవాళ. బట్ మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లా మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వేరే వీడియోస్ చూడండి. ఇఫ్ అవి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.